కవర్డ్ కాల్స్ నుంచి వచ్చే ఆదాయం తగ్గిందా? కంగారు పడకండి, మన వ్యూహాల్ని మార్చుకోవాల్సిన టైం వచ్చింది. అవును, ఈ మధ్యకాలంలో చాలామంది ఇన్వెస్టర్ల పరిస్థితి ఇదే. కవర్డ్ కాల్స్ ఆదాయం బాగా పడిపోయింది. అసలు విషయమేంటంటే ప్రీమియంలు తగ్గలేదు, సాధారణ స్థితికి వచ్చాయంతే. గతంలో వచ్చినవి అసాధారణం. ఆప్షన్ ప్రీమియంలో మొత్తం వోలటిలిటీ మీదే ఆధారపడి ఉంటాయి. అంటే మార్కెట్ కదలికల వేగమన్నమాట. మార్కెట్లో కదలికలు ఎక్కువగా ఉంటే కొనేవాళ్లు కాల్ ఆప్షన్స్కి ఎక్కువ ప్రీమియం ఇస్తారు. సింపుల్. చూడండి, విఐఎక్స్ ఇండెక్స్ ఇప్పుడు 2020 ముందున్న స్థాయికి పడిపోయింది. అందుకే ప్రీమియంలు కూడా తగ్గాయి. అయితే దీని అర్థం మనం డబ్బు సంపాదించలేమని కాదు, మన స్ట్రాటజీని మార్చాలంతే. మొదటి వ్యూహం సమయాన్ని సర్దుబాటు చేసుకోవడం. అంటే కొంచెం ఎక్కువ గడువున్న కాల్స్ అమ్మడం. ఇలా చేస్తే ముందుగానే ఎక్కువ ప్రీమియం లాక్ చేసుకోవచ్చు. స్వల్పకాలిక లాభాలు కొంచెం తగ్గినా పర్లేదు. రెండవది ధరను సర్దుబాటు చేసుకోవడం. అంటే మనకొన్న ధరకు దగ్గరగా ఉన్న స్ట్రైక్ ప్రైస్ ఎంచుకోవడం. మార్కెట్ అంతా వేగంగా పెరగట్లేదు కాబట్టి పెద్ద లాభాలు మిస్ అవుతామనే భయం తక్కువ. ఇక మూడోది చాలా ముఖ్యమైన వ్యూహం. అదే మన పోర్ట్ఫోలియో కూర్పుని మార్చడం. సరైన ఫలితాల కోసం మన పోర్ట్ఫోలియోలో సగం స్థిరమైన కంపెనీలు, సగం ఎక్కువ వోలటిలిటీ ఉన్నవి ఉండాలి. ఇలాంటి పెద్ద స్థిరమైన కంపెనీలు మన పోర్ట్ఫోలియోకి ఒక స్ట్రాంగ్ బేస్ ఇస్తాయి. ఇక ఇలాంటి గ్రోత్ స్టాక్స్లో అనిశ్చితి ఎక్కువ కాబట్టి మనకి వచ్చే ప్రీమియంలు కూడా ఎక్కువే ఉంటాయి. ఈ మార్పులన్నీ చేస్తే తక్కువ వోలటైలిటీ ఉన్న మార్కెట్లో కూడా నెలకు 2 నుండి 4% రాబడి సాధ్యమే. సో కవర్డ్ కాల్ వ్యూహాన్ని సమీక్షించుకోవాల్సిన సమయం ఇదేనేమో. మార్కెట్తో పాటు మారడమే విజయానికి కీలకం.